ఉదయం నమస్కారం అందరికీ. కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. ఈరోజు విషయం ఏంటంటే, నేను బండి మీద అలా నడుపుకుంటూ వస్తుంటే సడన్గా మా ఏరియా వచ్చేటప్పటికి కాస్త టెంపరేచర్ డ్రాప్ అయినట్టు అనిపించింది అనమాట. చల్లగా ఉంది వాతావరణం, కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు ఈవెన్ ఇంకా చల్లగా ఉంది. సమ్మర్లో ఉండేటప్పుడు కూడా బయట నుంచి వస్తున్నప్పుడు అలా 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 వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం టెంపరేచర్ డ్రాప్ అయ్యేది అనమాట. మాది కొంచెం BHL సరౌండింగ్స్ ఏరియాలో ఉండడం వల్ల ఆ గ్రీన్ కెనాపీ ఏదైతే ఉందో దానివల్ల అని చాలాసార్లు అనిపించింది. అయితే ఈరోజు కొంచెం నడుచుకుంటూ BHL లోపలికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల చూస్తే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట. చుట్టుపక్కల వాతావరణం కూడా ఫుల్ గ్రీన్గా ఉంది. సో అప్పుడు అనిపించింది అనమాట, ఎవరబ్బా ఇన్ని చెట్లు నాటుంటారు, ఎంత టైం పట్టి ఉంటుంది. నేను స్కూల్లో చదువుతున్న రోజుల్లో నా 10th క్లాస్ అనమాట. ఆ టైం అప్పుడు మాకు ఒక నిమ్మ చెట్టు ఇచ్చారనమాట మా స్కూల్లో పాతడానికి. నాకు గుర్తున్నంత వరకు నేను నా ఫస్ట్ చెట్టు అనమాట అదే. మీలో ఎంతమంది ఒక చెట్టు అయినా పాతారు? ఒక మొక్కను పాతేయడమే కాదు, ఆ మొక్క చెట్టు అయ్యేంత వరకు పెంచడం, దాన్ని సంరక్షించడం, ఇట్లాంటి చాలా పనులు ఉంటాయి కదా. అవి మనల్ని ఎంతమంది చేసి ఉంటారు? ఒక మొక్కనే చెట్టు కింద చేయడం ఎంత కష్టం తెలుసా? అలాంటిది 8,000 చెట్లు, అంటే 8,000 వృక్షాలు, వటవృక్షాలు లాంటి వృక్షాలు పెంచిన ఒక మహాతల్లి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో వెల్కమ్ టు అవర్ సిరీస్ ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకున్నది ఎవరి కోసం అంటే, ది మదర్ ఆఫ్ ట్రీస్ అని అంటారు. ఆమె పేరే సాలు మారాడు తిమ్మ. రీసెంట్గానే ఆమె చనిపోయారు అనమాట, కొన్ని రోజుల క్రితమే. సో 110 years బతికారు ఆమె. ఈ రోజు ఆమె కోసం కొంచెం మాట్లాడుకుందాం. ఎవరి సాలు మారాడు తిమ్మ? కర్ణాటక దగ్గర హులికల్ అనే గ్రామం ఉంది. ఇది బెంగళూరు అవుట్స్కట్స్లో ఉంటుంది అనమాట. దగ్గర ఒక 8,000 చెట్లు నాటారు అనమాట. ఆమె చిన్నప్పుడే ఒక 12-15 సంవత్సరాల వయసులో బేసిక్గా ఏంటంటే ఎప్పుడు కూలి పనుల కోసం వెళ్ళేది, డైలీ లేబర్ అనమాట. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంచుమించు ఆమె 15-16 ఏట్లో ఆమె పెళ్ళి అయిపోయింది అనమాట. బిక్కాల చిక్కాయతంతో చాలా రోజులు వాళ్ళు ప్రయత్నించారు, కానీ వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. తర్వాత ఏంటంటే చుట్టుపక్కల సమాజం వాళ్ళని ఆస్ట్రసైజ్ చేయడం మొదలెట్టింది. అదే పుట్టిపోటి మాటలతో వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళని బాధ పెడుతూ ఉంటుంది అనమాట సమాజం. వాళ్ళు మదన పడేవారు అనమాట. ఏంటిది ఇలా జరిగింది, మాకు ఇంకా పిల్లలు లేరు అని చెప్పి. డైలీ లేబర్స్గా ఏం చేసేవాళ్ళంటే ఈ గ్రావెల్ స్టోన్స్ ఉంటాయి కదా, అదే మన చిప్స్ రాళ్ళు అంటారు, ఆ రాళ్ళు కొట్టే పనికి వాళ్ళు వెళ్ళేవారు అనమాట. అలా అవుతుండే ఒకరోజు తిమ్మక్కకి ఒక రాయి వచ్చి దాని కుడికన్ను తగులుకుంది అనమాట. దానికి బ్లర్రీ విజన్ ఉంటుంది, ఒక కన్నే బాగా కనిపిస్తుంది, ఇంకొక కన్ను అంత క్లియర్గా కనిపించదు. ఈవెన్ దో ఇలా ఉంటుండగా కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒకరోజు ఇలా ఈ సమాధానం చూసి వాళ్ళని ఈ సూటిపోటి మాటలని విని ఒకరోజు డిసైడ్ అయ్యారంటే, మనకి ఎలాగో పిల్లలు అయితే లేరు, కనీసం మనం చెట్లని పెంచుదామని చెప్పి వాళ్ళు సాప్లింగ్స్ని నర్చర్ చేయడం మొదలెట్టారు. మొత్తానికి వాళ్ళు ఏంటంటే మొక్కలు నాటడం మొదలుపెట్టారు. ఏ మొక్కలు అంటే బనియన్ ట్రీస్ అనమాట. సో బనియన్ ట్రీస్ అంటే తెలుసు కదా, మర్రి చెట్లు. రోజు ఏం చేసేవాళ్ళంటే అలా ఆయన ముందు ఆల్రెడీ రోడ్డు మీద ఉన్న 1-2 పెద్ద చెట్లు అయితే ఉన్నాయో మర్రి చెట్లు, ఆ మర్రి చెట్లు పైకి వెళ్ళి వాటి ట్రంక్స్ కట్ చేసేవారు అనమాట. ఓన్లీ పై భాగం వే. ఆ కట్ చేసిన తర్వాత దానిలో మొత్తం అంతా సెపరేట్ చేసేసి రోజుకి ఒక 10 గుమ్ముల దాకా తవ్వి, గుమ్ముల్లో ఏంటంటే ఈ సాప్లింగ్స్ ని ప్లాంట్ చేసేవాళ్ళు. ఒక 2 రోజులు చేసిన తర్వాత వాళ్ళతో పాటు ఉన్న ఈ ఆవులు ఏవైతే ఉన్నాయో దాన్ని గ్రేజింగ్ తీసుకెళ్లి రోజు వెళ్ళి ఒక చెట్టుని కొట్టడం, ఆ చెట్టు పైన ఉన్న ఈ సాప్లింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చేసి ఇంకొక గుమ్ము తవ్వడం, ఆ గుమ్ములో నాటడం అనమాట. తర్వాత దానికి వాటర్ పోయటం. 3 రోజుల నుంచి తిమ్మక కూడా అదే చేయడం మొదలుపెట్టింది. తిమ్మక ఫస్ట్ రోజు యాక్చువల్గా ఒక 10 చెట్ల దాకా నాటింది అనమాట ఆమె. అట్లా రోజు నాటుతూ ఉన్నారు. నాటడమే కాకుండా ఎంతో దూరంలో వెళ్ళి, కావడంటారు తెలుసు కదా, అటు ఇటు కొండలు పెట్టుకుని నీరు మోసుకొని వచ్చేది. ఎంతో దూరం వెళ్ళి అక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చి వాళ్ళ ఆయన నీరు పోసేవాళ్ళు. తిని కూడా కొండ మోసుకుంటూ వచ్చి నీరు పోసేది. మెల్లిమెల్లిగా అలాంటి చిన్న మొక్కలు కూడా కొన్ని రోజులకి చిన్న చెట్లుగా మొదలయ్యాయి అనమాట. ఈ ఆవుల బాధ లేకుండా ఉండడానికి చిన్న కంచెలు వేసి దాన్ని బాగా ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. కొంతకాలానికి అవి పెద్ద చెట్లు అయ్యాయి అనమాట. మీకు విషయం తెలుసా, ఒక మామూలు ఒక యావరేజ్ సైజ్ మర్రి చెట్టు వచ్చేసి ఇంచుమించు 260 పౌండ్లు ఆఫ్ ఆక్సిజన్ని, అంటే అక్షరాల 118 కేజీస్ ఆఫ్ ఆక్సిజన్ని ఒక సంవత్సరానికి ఫిల్టర్ చేస్తాయి. అలాంటిది ఆమె 8,000 మొక్కలు నాటింది మొత్తం మీద. దానివల్ల పర్యావరణానికి ఎంత మంచి జరిగింది తెలుసా మీకు? ఇంచుమించు 1880s నుంచి మొదలు పెడితే 2013 వరకు 40% ఆఫ్ అవర్ గ్రీన్ కవర్ ఏదైతే ఉందో అది పోయింది ఇండియాలో ఎస్పెషల్లీ. అట్లాంటిది ఇలాంటి వృక్షాలు ఉండడం వల్ల స్టిల్ మనకి ఎంతో కొంత మంచి ఆక్సిజన్ అనేది దొరుకుతుంది. మీకు అందరికీ తెలిసిందే కదా, ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ తో కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని రిజల్టెంట్ ఏదైతే వస్తుందో ఆక్సిజన్, O2. సో ఆక్సిజన్ అనేది మనకి ప్రాణవాయువు. రెస్పిరేషన్ అనేవి ప్లాంట్స్ కూడా చేస్తాయి, కానీ వెన్ దే ఆర్ డూయింగ్ ఫోటోసింథసిస్ అప్పుడు ఏం చేస్తాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేస్తాయి. సో ఫలితంగా ఆక్సిజన్ మనకి ఇస్తాయి. ఈమె ఎక్కడ నాటడం మొదలు పెట్టారంటే, వీళ్ళు హులికల్ నుంచి కూడూరు అనే ఏరియా ఉందన్నమాట. అది మొత్తానికి ఒక 4 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది. ఆ 4 కిలోమీటర్ స్ట్రెచ్ మొత్తం అటువైపు ఇటువైపు ఒక్కొక్క మొక్క నాటుకుంటూ అది కాస్త ఇప్పుడు కొంచెం పెరిగి పెద్ద వృక్షాలు అయిపోయాయి అనమాట. వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అక్కడ
తిమ్మక్క ప్లాంటేషన్ అని కూడా ఉంటుంది, పెద్ద ఒక బోర్డు కూడా పెట్టారనమాట. ఆమె తాలూకు సేవకు ఇచ్చి ఇండియన్ గవర్నమెంట్ అనేక అవార్డులు కూడా ఇచ్చిందనమాట. ఆమె 1910-20 ప్రాంతాల మధ్యలో జన్మించింది. ఆమె కర్ణాటకలో బెంగళూరు దగ్గర ఉన్న గుబ్ది తండాలో జన్మించారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆమె పెళ్ళైంది చెప్పినట్టే. సుమారు ఒక 40 సంవత్సరాల వయసు అప్పుడు ఇంకా వాళ్ళు మొక్కలు నాటడం మొదలు పెట్టారు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో జరిగినట్టు ఇంచుమించు. ఎందుకంటే 1950-60 నాటికల్లా ఆమె మొక్కలు నాటడం అనేది మొదలుపెట్టారు అనమాట ఆమె భర్త కలిపి. ఆమె భర్త పేరు బిక్కాల చిక్కయ్య. తర్వాత ఏంటంటే కొన్ని రోజులు పోయిన తర్వాత ఆయన అనారోగ్యం చనిపోయారు అనమాట. పట్టించుకోవడానికి ఎవరు లేరు. ఆఖరికి ఒక రోజు ఏంటంటే ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా ఆమె శుభ్రంగా ఆయన తాలూకా రిచువల్స్ ఏవైతే ఉన్నాయో, చేయాల్సిన కర్మలు కార్యక్రమాలు ఏడకుండా కూడా చేసింది. అంత ధైర్యంగా చేసింది అనమాట. దాని తర్వాత ఏం చేసిందంటే ఇప్పటికి కూడా భర్త ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని వర్షిప్ చేసుకుంటూ అంటదనమాట, నా యజమాని నా మొక్కలు నాకు 2 ఇంపార్టెంట్ అని చెప్పి. ఇక్కడ నుంచి ఆమె మొక్కలు నాటుకుంటూ పోయింది. ఆమెకి 1995లో నేషనల్ సిటిజన్ అవార్డ్ అనే ఒక ఫస్ట్ అవార్డు వచ్చిందనమాట. 1996లో ఇందిరా ప్రియదర్శి అవార్డు ఒకటి వచ్చింది. తర్వాత 2010లో గాడ్ఫ్రే ఫిలిప్స్ బ్రావరీ అవార్డు కూడా వచ్చింది. దాని తర్వాత 2019లో మన ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. భారత రత్న తర్వాత మనకి పద్మ అవార్డ్స్ అని ఉంటాయి. అలాంటి పద్మశ్రీ అవార్డుతో మన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆమెని పురస్కరించింది. 3rd హైయెస్ట్ పద్మ అవార్డు అనమాట. అండ్ 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డు. ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఊర్ల మధ్య నుంచి మీరు ట్రావెల్ చేస్తుంటే ఎక్కడో ఒక దగ్గర చెట్ల దగ్గర నీడ దగ్గర విశ్రాంతి తీసుకున్నప్పుడు మీకు అనిపిస్తుంది కదా, ఏ మహానుభావుడు నాటాడు అని చెప్పి. ఇలాంటి తిమ్మక్కలు కానీ ప్రతి ఊర్లో ఉంటే అలాంటి ఎన్నో చెట్లు నాటేవాళ్ళు అనమాట. మనం అట్లీస్ట్ ఆమె లైఫ్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించుకుందాం. అండ్ ఇలా మొక్కలు కాపాడే చాలా మంది ఉన్నారు. మనం లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేసుకున్నాం, లక్ష్మీ కుట్టి అమ్మ అని. న్యాచురల్ హీలర్, హెర్బ్స్ నుంచి హీల్ చేస్తారనమాట ఆమె. సో ఇప్పుడు ఈరోజు చెప్పుకున్నట్టు నిమ్మక్క గురించి. వీళ్ళందరూ ఏంటంటే మన పర్యావరణాన్ని చాలా వరకు కాపాడి మనకి చాలా జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు అనమాట. సో వాళ్ళని ఎప్పుడూ గుర్తుపెట్టుకుందాం. అంటే జస్ట్ ఒక మొక్కలు నాటే ఒక వ్యక్తి గురించే కాదు, ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే సమాజం ఆమెని ఆస్ట్రసైజ్ చేసింది పిల్లలు లేరని చెప్పి, కానీ ఎక్కడ అధైర్యపడకుండా తనకంటూ ఒక పాత్ని చూస్ చేసుకుంది. అండ్ ఆ పాత్రలో ఆమె ఉన్నత శిఖరాలు అధిరోహించింది అనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ ద్వారా మనం ప్రేరణ పొందాలి. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన లైఫ్లో కూడా ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియో కంటెంట్ కోసం ఆ నోటిఫికేషన్స్ కోసం ఆ బెల్ ఐకాన్ నొక్కండి. ఉంటాను గైస్, సెలవు.